హలో గాయ్స్, సో ఆల్రెడీ మనం మ్యాథ్స్ సిరీస్ అనేవి చాలా వీడియోస్ కంప్లీట్ చేసాం. సో మీరు ఒకవేళ అది చూడకపోతే ఆ వీడియోస్ అనేవి చూడండి. సో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి కొంచెం అవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో స్కోరింగ్ కూడా బెటర్గా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఇంకెక్కడ ఛానల్స్లోని చాలా తక్కువ ఛానల్స్లోనే ఉంటాయండి ఇలాంటి వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ని మీరు కొంచెం యూజ్ చేసుకుంటే మీకే బెటర్, ఓకేనా. సో అలాగే చాలామంది తెలుగు అడుగుతున్నారండి. సో తెలుగు ఇది నాకు పీడిఎఫ్స్ దొరికేవి కూడా ఇంగ్లీషే. సో ఇప్పుడు ఒకవేళ నేను తెలుగు టైప్ చేద్దామన్నా ఇప్పుడు డిస్కౌంట్ ఉందండి. సో ఇప్పుడు మీరు గమనించారా, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను క్వశ్చన్స్ కూడా. సో నేను వేరే చోట ఎక్కడా తీసుకోవట్లేదు. ఎందుకు అనుకున్నారు? సో ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాం అంటే సో వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ మనం ఇది చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ మనం నోటిఫికేషన్ చూస్తే మనకి జేఈ ఎగ్జామ్స్ వస్తాయి. సో ఇప్పుడు జేఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో సో వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలంటే ఎంత త్వరగా వీడియోలు అయితే అంత త్వరగా నేను చేయాలి. సో అందుకనేసే కొంచెం నేను ఏం చేస్తున్నానంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒక డేకి ఒక 3-4 వీడియోస్ పెట్టేసేలాగా నేను వర్క్ చేస్తున్నాను. సో అందుకే కొంచెం అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఎన్టీపీసీ వీడియోస్, ఈ గ్రూప్ డి, సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నిటిని కూడా నేను కావాలంటే సపరేట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ ట్రై చేస్తాను. సో ఇంకా మనం సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏ స్కీమ్ లైక్ ఏ బాయ్, ఏ స్కీమ్ లైక్ బై 5 and get 6 ఆన్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ సేమ్ మార్కెట్ ప్రైస్. అంటే ఏమి లేదు, ఇక్కడ 5 కొంటున్నారు, 6 వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట. అంటే ఒకటి ఫ్రీగా వస్తుంది. 5 కొంటుంటే వీడికి ఎన్ని వస్తున్నాయి, ఒకటి ఫ్రీగా వస్తుంది. అయితే ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. సో ఏం లేదు, నీకు ఎన్ని ఫ్రీగా వస్తున్నాయి, 1. సో అది నీకు ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి, 5. ఒరిజినల్గా నువ్వు ఎన్ని పొందుతున్నావు, 6. అంటే మ్యాక్సిమం ఎన్ని పొందుతున్నావు అంటే 6. సో ఇంటూ 100 చేసే. అంటే ఇది ఏమి లేదు, ఎప్పుడైనా డిస్కౌంట్ పర్సంటేజ్ ఇటువంటి క్వశ్చన్లు అడిగినప్పుడు నీకు ఫ్రీగా వచ్చినవి ఫైనల్గా నీకు ఎన్ని వచ్చాయి, ఓకేనా, నీకు ఎన్ని వచ్చాయో అది రాసుకొని ఇంటూ 100 చేసాయి. సో అప్పుడు నీకు డిస్కౌంట్ ఎంతో తెలిసిపోతుంది అన్నమాట. 1/6 ఇంటూ 100 అంటే ఏమవుతుంది, 16 2/3 అవుతుంది. సో అదే ఆన్సర్. సో ఈజీ క్వశ్చన్ అన్నమాట, ఓకేనా. సో ఇది జస్ట్ కాన్సెప్ట్. డిస్కౌంట్ పర్సంటేజు ఇలాంటివి 2 కొంటే 1 ఫ్రీ, 2 కొంటే 3 ఫ్రీ, ఇలాంటివి అన్నప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ ఒకసారి మీరు చదివి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ చెప్తాను అనమాట. సో నార్మల్గా పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ద షాప్ కీపర్ ఆఫర్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆన్ ఎ మెషిన్ దట్ ఈస్ మార్క్డ్ 18,000. ఓకే, సో మనకి 18,000కి మార్క్ చేశారంట. బట్ సెల్లింగ్ గెట్స్ 12,960. అయితే ఆ 2 డిస్కౌంట్లు ఎంత అంటున్నాడు, ఒక డిస్కౌంట్ 10%, ఇంకో డిస్కౌంట్ X% అంట. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చాయి. నార్మల్గా 2 డిస్కౌంట్లు ఎంత అని చెప్తే ఈజీగా కనిపెట్టవచ్చు, ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ కూడా ఇచ్చాడనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏది ఇచ్చినా సేమ్ ప్రొసీజర్ అండి. సో ఏం చేస్తారు, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఎంత ఇస్తానన్నారు, 10%. అంటే ఎంతకి ఇచ్చినట్లు, ఎంత 90/100. మనం ఇక్కడ 10% డిస్కౌంట్ తీసుకోవట్లేదు, ఓకేనా. 100లో నుంచి 10 తీస్తే 90 కదా. సో 90/100. అలాగే X% అంటే X/100. సో ఈ 2 డిస్కౌంట్లు అవ్వడం వల్ల ఆ అమౌంట్ అనేది, అదే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంతకి ఇచ్చినట్లు, వాడు టోటల్గా 12,960కి ఇచ్చినట్లు, ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో లేదో చూడండి. ఎప్పుడైనా చూడండి, మనం ఒకటి మల్టిప్లై చేసినప్పుడు ఎంత రావాలో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 9 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందో లేదని చూడడానికి నేను ఏం చేయాలి, 9 + 6 15, 15 + 3 18. అంటే 9 టేబుల్తో ఖచ్చితంగా అది క్యాన్సిల్ అవుతుంది. అంటే 9 1s ఎంతలు, ఇది 9 1s 9, ఇంకా 3 మిగులుతుంది, 9 4s 36, 9 4s, ఓకేనా. అంటే 114/18 కదా, 18 8s 114 కదా. ఈజీగా చెప్పచ్చు. మినిమం మీకు 20 టేబుల్స్ రావాలి, అర్థమవుతుందా. అట్లీస్ట్ 20 12s వరకైనా నేర్చుకోండి. 1 to 20 టేబుల్స్ 12s వరకు నేర్చుకోండి. సో ఇప్పుడు 80 వచ్చింది, ఇది మనకి తీసుకున్నదన్నమాట. మరి డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్లు, 20% కదా. 100లో 80% తీసేస్తే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్లు, 20% కదా. సో అక్కడ మనకి ఏంటంటే X ఇక్కడ ఏమవుతుందంటే మనకి 20% అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే.
సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు చూడండి. ఏ షాప్ కీపర్ ప్రొవైడ్స్ సక్సెసివ్ డిస్కౌంట్స్ 5%, 4%, విచ్ ఆర్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ అంటున్నాడు. చూడండి, డైరెక్ట్ అటాక్ ఎలా చేస్తారంటే ఇలాగని ఎప్పుడైనా ఇస్తే రెండింటిని ప్లస్ చేసేయండి. 5 + 4 9 కదా. సో 9. సో 5 4s ఎంత 20. 20 / 100 అంటే ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 1/5 1/5 కదా, అంతే కదా. సో దాన్ని మైనస్ చేసేయండి. 1/5 అంటే ఎంత? 0.2 కదా. 1/5 అంటే ఎంత అవుతుంది? 0.2 కదా. సో ఇప్పుడు 9లో నుంచి 0.2 తీస్తే ఎంత ఉంటుంది? 8.8 ఉంటుంది. అదే కదా ఆన్సరు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే ఇలా ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సమ్ చూసినట్లయితే చూడండి, ఇది 30 35 ఇచ్చాడు. ఏం చేస్తారు? ఫస్ట్ 2 ప్లస్ చేసేయండి. 65 కదా, అంతే కదా. 65. ఇప్పుడు -30 × 35 / 100 చేస్తారు. ఇది ఏం ఫార్ములా? ఇది a + b మైనస్ ± AB/100 కదా, మైనస్ AB/100 కదా. ఏబి అంటే ఇక్కడ అర్థం ఏంటి? A × B/100 అని అర్థం. ఓకేనా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈజీగా కనిపెట్టచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు అది ఏమవుతుంది? 30 + 35 65 అవుతుంది. 65లో అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ గమనించు, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 35 ఎంత అవుతుంది మనకి? 70 అవుతుంది. ఓకేనా. 70. మళ్ళీ 70కి నువ్వు 35 యాడ్ చేస్తే 105 అవుతుంది. 105 అంటే 10.5 అవుతుంది. అంటే నువ్వు 60లో నుంచి 10 తీసేయాలి. 10 తీసేస్తే 55. 55లో నుంచి ఇంకా నువ్వు 0.5 తీసేస్తే ఇంకా 54 ఉండాలి. 54 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలోనే ఉంది. ఓకేనా. సో అది ఈ నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయండి హోంవర్క్. సో టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏంటి మొత్తం అవే ఇచ్చినట్లు ఉన్నాడు. అంటే డిస్కౌంట్ నుంచి మనకి పర్వాలేదు, అంటే అన్ని షిఫ్ట్లలోనూ కూడా కొంచెం డిస్కౌంట్ సమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసే పద్ధతిలోనే ఇస్తున్నాడు మాట వాడు. ఓకేనా. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 10%, ఇక్కడ 5% అన్నాడు. 10 + 5 15. కొంపదీసి మీరు 15 కానీ పెట్టారు, అలాగ అవ్వదు. మళ్ళీ 10 × 5 ఎంత? 50. 50 / 100 అంటే 0.5. 0.5 కదా. అప్పుడు 15లో నుంచి 0.5 తీసేస్తే 14.5. డెసిమల్స్ మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్. నేను అందుకే మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, టేబుల్స్ నేర్చుకోండి, ఎడిషన్ నేర్చుకోండి, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ నేర్చుకోండి రయ్యా అని చెప్తున్నాను. చెప్పిన మాట వినరు. సో అది సో దీని ఆన్సర్ ఎలాగొచ్చింది అర్థమైంది కదా. కలిపియండి. అలా సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ అడిగితే కలిపియండి. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద 2 సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ దట్ ఆర్ ఈక్వల్ టు 84 అంట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 70 30 తీసుకున్నారు అనుకోండి, 2 కలిపితే 100. అప్పుడు ఇది 21% అవుద్ది, ఎందుకంటే 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. సారీ. సో 7 3s are 21. సో 20 తీస్తే 80 ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయ్యే అవకాశం లేదు. సో ఆప్షన్ బి మనం చెక్ చేసినట్లయితే ఇది 100 అవుతుంది. 8 2s are 16 అవుతుంది. సో 10 తీస్తే 90, 90లోని 6 తీస్తే 84. ఓకేనా. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొన్నిసార్లు ఇలా కూడా అడగవచ్చు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? అమిత్ బాట్ ఏ ల్యాప్టాప్ 25% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అండ్ హీ పెయిడ్ 28,500 ఫర్ ద ల్యాప్టాప్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే వాట్ వాజ్ ద మార్కెట్ ప్రైస్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, డిస్కౌంట్ నీకు 25% ఇచ్చారంటే వస్తువు నువ్వు ఎంత కొన్నట్లు చెప్పండి. ఏదైనా సరే ప్రాఫిట్ లాస్ అయినా పర్సంటేజెస్ అయినా ఏదైనా సరే మనం 100 అనుకుంటాం కదా. సో 100 అనుకున్నప్పుడు నీకు 25% అంటే డిస్కౌంట్ ఇది ఎప్పుడు కూడా మైనస్. అంటే 100లో 25 తీస్తే మిగిలింది ఎంత? 75. అంటే నువ్వు వస్తువుని 75% కొన్నావు అంటే 28,500 కదా, అంతే కదా. సో ఇప్పుడు నేను మార్కెట్ ప్రైస్ అడుగుతున్నారు అంటే 100% ఎంత అని అడుగుతున్నారు. నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేసేయచ్చు, లేదంటే క్యాన్సిలేషన్ చేసుకుంటానన్నా నీ ఇష్టం అది. ఓకేనా. సో ఇవి 25 టేబుల్లో మనకు క్యాన్సిల్ అవుతాయి. లేదు అనుకుంటే ఇంకా సింప్లిఫై చేసుకుంటాను అంటే ఇది ఏం చేస్తావు? 25 3s are 25 4s are అవుతుంది. ఇది 3 1s are ఇచ్చుడు 3 9s are 27 3 5s are 9500 వస్తుంది. దీన్ని ఇంటూ 4 చేసాయి. 0 0 4 5s are 20 4 9s are
ఎంత 36 38,000 వచ్చింది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అది చూడండి. అలాంటి సమ్మె ఇంకోటి కూడా అడుగుతున్నాడు. అంటే రైల్వేలోని మీరు చూసినట్లయితే ఇది 29th షిఫ్ట్లో జరిగింది. ఇక్కడ చూసారా, ఇది 27th షిఫ్ట్లో జరిగిందన్నమాట. సో ఇక్కడ డేట్ చూసినట్లయితే మీరు షిఫ్ట్కి మనకి మోడల్స్ అనేవి వాల్యూస్ చేంజ్ అయినా మోడల్ సేమ్గా వస్తున్నాయి. ఓకేనా? సో ఆల్టర్నేటివ్ షిఫ్ట్లోని చూద్దాం అది నెక్స్ట్ కూడా అలా రిపీట్ అయిందో లేదో ఒకసారి పసిగడదాం. ఏ డీలర్ అలౌస్ ద 30% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఇఫ్ హీ సేల్ ప్రైస్ ఈజ్ 12,460? సో ఇక్కడ ఏమడుగుతున్నాడో చూడండి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందాక చెప్పినట్లే సేమ్ 30% డిస్కౌంట్ ఇచ్చాడంటే వాడు ఎంత కొన్నట్లు ఐటమ్ని 70% కొన్నట్లే కదా. సో 70%కి 12,460 కొంటే, ఓకేనా, ఇంత కొంటే. సో ఇప్పుడు మీరు ఏం కనిపెట్టాలి, 100% ఎంతో కనిపెట్టాలి. వాడు అదే కదా అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ అంటున్నాడు, అంటే 100%. ఓకేనా? సో 100% ఎంతో కనిపెట్టాలి. ఇందాకలాగే క్యాన్సిలేషన్ మీరు చేసుకుంటానంటే మీరు చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ క్యాన్సిలేషన్లు అవి చెప్పాలంటే ఇది మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉండాలి. ఓకేనా? సో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటే మనం ఈజీగా చేయొచ్చు. చూడండి 7 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవుతుందో లేదో ఇది చూసుకొని తర్వాత 100తో మల్టిప్లై చేసేయండి, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో when article is sold for X rupees after offering two successive discounts 20% and 15%, its market price is 500. The value of X is అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో దీన్ని ఇంకో పద్ధతిలో చేద్దాం మనం. యాక్చువల్గా ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు కదా, వాట్ ఈస్ ద ఆర్టికల్ సోల్డ్ ఫర్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఆడు మార్కెట్ ప్రైస్ ఇస్తాడు. మార్కెట్ ప్రైస్ ఇస్తాడంటే 100 కదా. ఎప్పుడు కూడా నేను ఏం చెప్పాను, 100 అనుకోమన్నాను. అంటే 100% 500 అని వాడే ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 20 + 15 35. 35 - 21 జార్, చూడండి మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, నాకు అలవాటు అయిపోయి. 21 జార్ 20, 5 జార్ 5, 1 జార్ 5, 3 జార్ 35లో 3 తీస్తే ఎంత, 32% డిస్కౌంట్ ఇచ్చాడనమాట. 32% డిస్కౌంట్ ఇచ్చాడంటే మిగిలింది ఎంత ఉంటుంది మనకి, 68% కదా. అంటే నువ్వేం చేయాలి, 100% ఇచ్చేసాడు ఆల్రెడీ, ఎంతని 500 అని. అంటే ఇప్పుడు నువ్వు 68% కనిపెట్టాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యు. 100 × 68 డివైడెడ్ బై 500 × 68 డివైడెడ్ బై 100. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. 68 × 5, ఓకేనా, 68 × 5 చేయి. 5 8 జార్ 40, 5 6 జార్ 30, 34, 340. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి మళ్ళీ అలాంటి సమ్మె అడుగుతున్నాడు. మళ్ళీ చూసారా, అలాంటి సమ్మె అడుగుతున్నాడు. ఈసారి షిఫ్ట్ చూడండి, ఇది 26 షిఫ్ట్లు కూడా మీరు గమనించండి. నేను చెప్తున్నప్పుడు ఇది ఏ షిఫ్ట్లో అడిగాడు క్వశ్చన్, ఇదే షిఫ్ట్లో అడిగాడు క్వశ్చన్ ఒకసారి చూడండి. అలా చూడడం వల్ల మనకి కొంచెం ఐడెంటిఫై అవుతుంది, ఆహా షిఫ్ట్ల ప్రకారంగా కూడా సేమ్ అడుగుతున్నాడని. మోడల్ ఒకటే, ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. 25 + 8 ఎంత అవుతుంది, 33% కదా. -25 × 8 డివైడెడ్ బై 100 అంటాం. 25 1 జార్ 25, 4 జార్ 4, 1 జార్ 4, 2 జార్, అంతేనా. అంటే ఇక్కడ ఎంత, 31%. 31% అంటే 69% కదా మిగిలింది. 100% ఆల్రెడీ ఇక్కడ 500 ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ 69% ఎంత అవుతుంది అని అడిగాడు. ఓకేనా. అంటే ఇప్పుడు 69 × 5 చేశారనుకోండి, ఇప్పుడు 5 9 జార్ 45 కాబట్టి లాస్ట్లో 5 రావాలంటే ఈ ఆప్షన్ అవ్వదు, ఈ ఆప్షన్ అవ్వదు. ఆప్షన్ ఏ కానీ బి కానీ అవుతుంది. ఓకేనా. 45 5 6 జార్ ఇప్పుడు చేశారనుకోండి 34 వస్తుంది, అంటే 345. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, మీకు తెలియాలి. ఇప్పుడు బయట చెప్పినట్లు ఇప్పుడు నేను ఫాస్ట్గా చేశాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కకపోవచ్చు, కొంతమంది కోసం చెప్తున్నాను. కానీ నేను చేసినప్పుడు మీకు అనిపించాలి, నేను కూడా ఇంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలంటే డైలీ టేబుల్స్ అవి చదవాలి. సో డైలీ ఫార్ములాస్ మెథడ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో అది మీకు అనిపించాలన్నమాట. అందుకే ఇంత ఫాస్ట్గా మీకు, అందుకే ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ స్లోగా ప్రతి క్వశ్చన్ చదువుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవ్వదు ఇలాంటి వీడియోస్లో. ఓకేనా. మనం ర్యాపిడ్ ఫైర్గా వెళ్ళిపోవాలి.
టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ 40% అండ్ 60% డీల్ ఆర్ ఈక్వలెంట్ టు చేయండి, చేసేయగలరు కదా. 60+40 ఓకే, 60+40 ఏమవుతుంది 100 అవుతుంది ఓకేనా. 6 4s are 24, 20 తీసేయండి 100లో నుంచి 80 ఉంటుంది, 80లో నుంచి 4 తీయండి 76 ఉంటుంది అంతే. దీనికి పెన్ ఎందుకు పెట్టాలి మీరు అసలు, పెన్ను పెట్టొద్దు ఓకేనా, మైండ్లో చేసేయండి. ఎందుకంటే 100 ఉంటుంది కాబట్టి డినామినేటర్లో 2 జీరోలు పోతాయి, 4 9s are 24 ఓకేనా, 2 కలిపేసి అది మైనస్ చేసేయడమే ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది 25 10 అని ఉంది, 25 + 10 30, 35 అంటే దాన్ని పక్కన పెట్టుకోండి బ్రెయిన్లో. 25లో నుంచి ఇప్పుడు ఏం చేస్తారంటే 25 1s are 25 4s are ఓకేనా, 10/4 ఉంటుంది, అదే 4/10 ఉంటుంది, సారీ 10/4 ఉంటుంది. 10/4 అంటే దాని అర్థం ఏంటి, 2.25 కదా, 8 పాయింట్ పెట్టుకొని 2 పక్కన 2.5 కదా, సారీ 2.5 కదా. సో 35లో నుంచి 2 తీస్తే 33, 33లో నుంచి 0.2 తీసేస్తే 32.5 ఉంటుంది. సో అది అంటే నేననే కాదు, నేను మిస్టేక్స్ చేస్తాను, మీరు మిస్టేక్స్ చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారండి. పెద్ద పెద్ద యూనో టీచర్సే బోర్డు మీద చెప్తున్నప్పుడు చాలాసార్లు ఎడిషన్లో తప్పులు చేశారు తెలుసా, నేను కూడా చూసాను చాలాసార్లు. సో అది కామన్ మ్యాథ్స్లో తప్పులు చేయడం, అది పెద్ద ఇది కాదు, వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇప్పుడు మనకి 12 క్వశ్చన్లు వచ్చాయి, మనం సుమారుగా చాలా షిఫ్ట్ పేపర్లు చూసాం, 26 25 షిఫ్ట్లు. సో ఈ షిఫ్ట్లన్నింటిలో అడిగిన యావరేజెస్ క్వశ్చన్స్ అయితే ఇందులో మనం చూడడం అయితే జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్లో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పిన మాటలు మాత్రం మోటివేషన్గా తీసుకోవద్దు ఓకేనా. ఏటి మోటివేషన్గా తీసుకోవద్దు అన్నానంటే, మోటివేషన్ తీసుకుంటే కొద్దిసేపు ఉంటుంది, మైండ్లో పెట్టుకుంటే అది నీ సెల్ఫ్ ప్రిపరేషన్కి బెనిఫిట్ అవుతుంది. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ మోటివేషన్, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి జాగ్రత్తగా చేయండి. సో జేఈ ఎగ్జామ్ వస్తుంది, అందరికీ ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడికైనా ఎక్కడ పడినా వెళ్ళండి, బద్దకించొద్దు. నేను ప్రిపేర్ అవ్వలేదు కదా సరిగ్గా, ఇంకెందుకు వెళ్ళి ఎలాగో రాయను కదా అని అనుకోవద్దు, రాయండి, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. ట్రావెలింగ్ చేసి ఎగ్జామ్ రాయడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.